విజయవాడ వంగవీటి రంగా విగ్రహానికి నివాళులర్పించిన రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి రంగం ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. మిత్రమండలి ఆహ్వానం మేరకు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించారు. పబ్లిక్ లైఫ్ కి కొంతకాలంగా దూరంగా ఉన్నానని, రంగా ఆశయాల మేరకు ఇకపై తన జర్నీ పూర్తిగా ప్రజల్లోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని, రాధారంగా మిత్రమండలి మధ్య ఉన్న గ్యాప్ ను పూర్తి చేయడానికి నేను వస్తున్నానని అన్నారు. అలాగే కులం మతం భేదం లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి రంగా అని ఆశా కిరణ్ హర్షం వ్యక్తం చేశారు. రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్ కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాటి నుంచి నేను డెఫినెట్ గా యాక్టివ్ గా పబ్లిక్ లైఫ్ లో ఉంటాను. మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్ తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను రేపు డిస్కస్ చేస్తాను. పబ్లిక్ ఫంక్షన్స్ అనేది నేను అటెండ్ అవుతాను. రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎక్కువ ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కడే కాదు, మా ఫ్యామిలీ ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. తాండూరు వికారాబాద్ ఆర్టీసీ